ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మీ మధ్యకి నేను ఒక సందేశంతో వచ్చాను. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క ఆయన యొక్క అధికారం ఎలా ఉందనే విషయాన్ని తెలియపరచడానికి. అయితే ప్రియులు మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వానిలో నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సత్య సాక్షియు మృతులలో నుండి ఆయన ఆది సంభూతుడుగా లేచిన వాడును భూత భవిష్యత్ భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం చూసినట్టు లేఖన భాగంలో ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. అంటే మృతులలో ఆయన ప్రథముడు, మృతులలో ఆయన ఆది అయి ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన భూపతులకు అధిపతి అన్నటువంటి దేవుడు అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులరా, భూపతులు అనగా లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి గొప్పవారు, ప్రియులరా, కుబేరులు, భూస్వాములు, అందచదములు కలిగిన వారు, ప్రియులరా, అనేక భాషా ప్రవీణులు, అనేకమైనటువంటి మరి ప్రజ్ఞ కలిగినటువంటి వారు, ప్రఖ్యాతిగాంచినటువంటి వారు, ప్రియులరా, వారి కంటే ఈ భూలోక అధిపతుల కంటే ఆయన అధిపతిగా ఉన్నాడు. భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు ప్రియులరా మృతులలో నుంచి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. ఈ యొక్క పునరుత్థానము ఆయన ఆది సంభూతుడిగా ఈ పునరుత్థానంలో నెలకొన్నవాడు. ఈ పునరుత్థానంలో ఆయన ప్రజ్వలించిన వాడు. ఈ పునరుత్థానంలో ఆయన ఘనమైనటువంటి అద్భుత కార్యములు చేసినటువంటి వాడుగా ప్రియులరా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క పునరుత్థానము మరి మనకు జీవమును ఆశీర్వాదముని కాకుండా ప్రియులరా సమాధానము కలిగజేసేదిగా ఉంటుంది. ప్రియులరా, ఇలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఉంచి ఉన్నట్టు మనం చూస్తున్నాం. కృపా సమాధానాలు కలిగించేది ఏమిటి అంటే ఆయన పునరుత్థానము. ప్రియులరా, మరణం యొక్క పాతాళం యొక్క మరణం యొక్క తారపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయంటున్నాడు ఆయన. అందుచేత ఆయన మరణము యొక్క మరి పాతాళం యొక్క తాళపు చెవులను ఆయన తీసుకొని ఆ మరణంలో నుంచి ఆయన బయటకు వచ్చిన పునరుద్ధానుడుగా మనం చూస్తుంటాం. సమాధిని జయించి వచ్చిన వాడుగా మనం చూస్తుంటాం. ఈ లేఖనం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.